ఎయిర్పోర్ట్లో ఉన్నాం, భూటాన్కి పోతున్నాము. మార్నింగ్ కొంచెం ఆకలి అనిపించింది, మా హస్బెండ్ టిఫిన్ తెమ్మన్నా బిసేబిలాబాద్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో బిసేబిలాబాద్ ఒక చిన్న బిసేబిలాబాద్ విత్ ట్యాక్స్ 400 పడింది లోపల. సో వాటర్ కూడా తాగితే 600 రూపాయలు అవుతుంది ఒక బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ మా రమ్మకు వాళ్ళు క్లాత్ వేసి వెల్కమ్ చెప్తారే, మా రమ్మ కార్లో కూర్చున్నట్టు కూర్చొని వెల్కమ్ వెల్కమ్ అన్నాం. ఎందుకంటే భూటాన్లో దెబ్బ తగిలించుకొని బైక్ ఎక్కాను. ఓమలా కాదు, నేను వంగి ఎక్కాను కదా, నువ్వెందుకు వంగి ఎక్కా అంటే వాళ్ళు ఈ క్లాత్తో వెల్కమ్ చెప్తారు. గాల్లో తేలిపోయింది రమ్మా. మీరు ఈ వెల్కమ్ నాకు చాలేదు, ఓ దెబ్బ తగిలించుకుంటా. సో హ్యాపీగా ఉంది కదా మనకి. లోపల ఇమిగ్రేషన్ అయిపోయింది మెయిన్. సో వీళ్ళు వాటర్ బాటిల్ కూడా ఇస్తారు కదండి మనకు కార్లో కూర్చుంటే. మంచి సర్వీస్. చిన్న ఇమిగ్రేషన్ అంతా అయిపోయినట్టేనా? ఇమిగ్రేషన్ అయిపోయింది, పర్మిట్ వచ్చేసింది. ఇంకా వెహికల్లో కూర్చొని జర్నీ స్టార్ట్ చేసాం. దాని ముందుగా ఫస్ట్ వీళ్ళు మనకు ఉన్నటువంటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాటర్ సప్లై చేయడం వాటర్ ఇవ్వండి ఇట్లా. ఓ చూడండి మొత్తం వాటర్ ఎన్ని పెట్టేశారు లోపల. మన ఇండియాలో అయితే డ్రైవర్స్ మనకు వాటర్ సంబంధం లేదంటారు. చూడండి ఎన్ని క్యాన్ వాటర్ తెచ్చి పెట్టేశారు. అట్లాగే మనకు ఇది చాలా బంపర్ ఆఫర్ కదా. యాక్చువల్లీ మేము ఎట్లా కావాల్సి ఎట్లా అనుకుంటున్నాం రోజులు డ్రైవర్లతో కానీ హోటల్ వాళ్ళతో కానీ ఏదైనా మనకి కార్డు ఇచ్చారు. సో గుడ్ సర్వీస్ కదా. యా ఇంకా భూటాన్ చూసి ఎంజాయ్ చేయడం ఒకటే. సో మా వాళ్ళు కూడా హ్యాపీగా సిటీని చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసాయి. I want breakfast. టిఫిన్ తిని అలా వెళ్దాం. కాకపోతే కొంచెం హీల్ ఎక్కాక కదండి, బాగుంది కదా క్లైమేట్ అంతా. ఇప్పుడు మా హస్బెండ్ చూడండి, చల్లదనం దొరికింది, కొండలు ఎక్కుతున్నామంటే మోర్లో ఎక్కలేని ఆనందం మా ఆయనకి. చల్లదనమే కాదు, ప్రకృతి కింద వేడిగా ఉంది కదండి. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎస్. ఇప్పుడు మనం కింద ఏమో మొత్తం మన ఇండియా అది ఊరు జైగాం కదా, అది ఎక్కడంతా వేడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొండపైకి మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ వచ్చాం. అప్పుడే ఎంత చల్లగా కదా. మనం వెళ్తుంటాం థింపు భూటాన్ రాజధాని థింపు. సో చాలా మందికి తెలియకపోవచ్చండి భూటాన్ రాజధాని. మనకి రాజధాని ఢిల్లీ ఎట్లనో భూటాన్కి థింపు రాజధాని. సో హైట్ కొండ ఎక్కుతున్నాము. ఇప్పటికే ఐ థింక్ ఒక కొండ ఎక్కేసాము. ఎస్ 2020 ఫీట్ హైలో ఉంది థింపు. మీటర్స్ 2020 మీటర్స్. 2020 మీటర్స్ 2300 మీటర్స్ హైట్లో థింపు ఉందండి. బట్ భూటాన్కి రాజధాని అది. క్యాపిటల్ సిటీ ఇన్ భూటాన్. ఎస్. మా వాళ్ళు కిటికీలో నుంచి విండోస్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏ ఊటీకో కొడకెరాలకో పోయేటట్లు. కాశ్మీర్ లోయల అత్తయ్య ఎక్కడున్నావు అత్తయ్య? కనపడలేదు, తొంగి చూడత్తయ్య. కాశ్మీర్ లోయల అత్తయ్య ఆ మాదిరి ఈ మాదిరి కాదత్తయ్య, వేరే మాదిరి కూడా కనపడుతుంది చూడండి.
మా రమ్మ మాత్రం వెల్కమ్ భలే జరిగింది. భూటాన్లో ఇలాగే కారు ఒకసారి తల కొట్టుకుని పైకి ఎక్క తెల్లగుడ్డేసి నెత్తిన ఒక బుడ పెట్టు. డ్రెస్సుకు మ్యాచింగ్ అని ఆనందపడుతుంది మనం. అట్లాంటి నాకు కూడా మ్యాచ్ అయ్యింది. అక్కడ చూడండి ఏర్ ఎంత బాగుంది, అక్కడ చూడండి ఎంత బాగుంది, చూడండి ఆ కొండలు. భూటాన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సిటీ, నీట్నెస్ సిటీ, కూల్ సిటీ. సో మార్నింగ్ టిఫిన్ ఆకలేసిందండి. ఇక్కడ ఒక చోట రెస్టారెంట్ ఆపారు. సో కొంచెం ఆర్ట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది అక్కడ. సో హోటల్ లోపల ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం. కొమి సో హోటల్ లోపల ఎలా ఉందో ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది. క్లైమేట్ ఈస్ వెరీ నైస్. ఒకసారి చూడండి వ్యూ కూడా చాలా బాగుంది. కొండకి ఎడ్జ్ పెట్టుకొని తీశారు. సో వ్యూ వెరీ బ్యూటిఫుల్. అక్కడ చూడండి చైనీస్ స్టైల్లో ఉంది ఒకటి. సో ప్లాంట్స్కి ఎక్కువ చూసారు. హోటల్ లోపల ఒకసారి ఇంట్లో ఒక చెక్క కొట్టి వేస్ట్ డబ్బాలు అంతా ప్లాంట్స్ అంతా బాగా పెట్టారు. సో ఇక్కడ ఒక టీప్ ఇచ్చారు. లోపల మా హస్బెండ్ మాట్లాడుతూ అన్నారు ఏం దొరుకుతుంది, చికెన్ చిల్లీ, దెన్ రైస్ కామన్గా ఇస్తారు. సో నాకు బాగా ఇది చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ డిఫరెంట్గా వీళ్ళ స్టైల్. సో 4 sides చిన్ని హైట్ తక్కువ ఉన్న సోఫా సెట్స్ ఇట్లా పెట్టారు. సో అందరికి ఇక్కడ సప్లై. సో హ్యాపీగా తీసుకుంటారు ఫుడ్. వెరీ బ్యూటిఫుల్. కానీ చాలా చాలా బాగుంది కదా చిన్న స్టైల్. సో మనం ఏమన్నా మనం ఫామ్ హౌస్ అట్లా కూడా ఎక్కడైనా కింద ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు కదా. సేమ్ ఇట్లే అనుకోండి, సిమెంట్ పళ్ళు ఇట్లా ఇంత హైట్లో చేయించుకొని మధ్యలో ఇది వేసేసి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఏం నచ్చిందో ఒకసారి చూసారా, బాగుందో లేదో చూద్దాం. యా చూసి భూటాన్ పొడి. భూటాన్ పొడి స్పెషల్. మళ్ళీ నాకినావు రమ్మ భూటాన్కి వచ్చి. కాదు ఎందుకు రమ్మ నీకు ఆ కక్కుని తప్పకుండా చూడమ్మ. చూడండి భూటాన్లో ఒక హోటల్లో టిఫిన్ తినేదానికి మ్యాగీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాము. మా అత్తయ్య అప్పటి నుంచి ఆ డబ్బా ఎత్తి చూపించి రమ్మని టెంప్ట్ చేసి ఈ రమ్మ నోట్ చేతిలోకి వేసుకుని భూటాన్లో ఒక పొడి టేస్ట్ చూద్దామని ఆ మౌన్ చూడండి. ఏమో అది ఎప్పుడో ఏమో. ఏమండి ఇక్కడ కూల్ ఉంది కదా కదా, పైకి పోతే గట్టి 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 గట్టిగా. ఓమ్మో బా నాకైతే హ్యాపీ బా, కూల్గా ఉంటాయి. రమ్మ నోరు కడుక్కోవడానికి వెళ్ళిందా తిమ్మురుగా అయిపోయి. అదేమనుకున్నారు బంగి, దాన్ని ఎత్తి రోడ్లోకి వేసుకుంటారు. ఓయమ్మలాగి నేను గమ్మునున్నా చెప్పకుండా. వీళ్ళకు కక్కుర్తి కాంతామణులు కాకపోతే ఆడు ఉంది కదా ఫ్రీగానే ఎత్తి నోట్లే
వెళ్ళిపోయింది ఫాగ్, చల్లగా కూల్గా ఉంది. సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాం. సో ఎంత మంచి ఫోగ్ అంటే ఒక్కసారిగా కింద చాలా వేడి ఉంది. హ్యాపీగా రిలాక్స్గా కూల్గా బయలుదేరిపోతున్నాం. ఇప్పటికీ చాలా హైట్ వచ్చాము. థింపూ క్యాపిటల్ సిటీ నేపాల్ భూటాన్కి. సో సిటీకి వెళ్ళాక ఇంకా ఊరడని అందాన్ని కింద షేర్ చేసుకుంటున్నాం. ప్రెసెంట్ భూటాన్ లో ఉన్నానండి. సో ఎక్కడున్నా డాగ్స్ అనేది, పెట్స్ అనేది నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఏమండి బ్లాక్ డాగ్, మా మ్యాక్సీ షెర్రీలు కూడా బ్లాక్. ఇదిగోండి ఇందిరా ఇందిరా ఇందా. నువ్వు పెట్టింది గట్టిగా చాలా. సో ప్రెసెంట్ భూటాన్లో ఉన్నానండి. సో నాకు ఆల్రెడీ డాగ్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇది నార్మల్ స్ట్రీట్ డాగ్, బట్ అయినా సరే నేను అంటేనే వచ్చేసింది. సో నేను నల్ల కుక్కలకి ఫుడ్ పెడితే ఈ సంవత్సరం అంతా మంచిది అన్నారు. సో నాకు ఎక్కడ పోయినా నల్ల కుక్కల దగ్గరికి వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. And also I like dogs. Yes. Thank you so much. And Mrs. Iris Manori. From Bhutan. Bhutan. హస్బెండ్ నా కోసం మొక్కజొన్న కంకులు మాట్లాడుతున్నారు ఎంత ఏమి అని. మొక్కజొన్న పొత్తులు. సో యాక్చువల్లీ న్యాచురల్గా కన్నా మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు భూటాన్ వాళ్ళు. హాయ్ బోలు. హలో హలో భూటాన్. సో భూటాన్ వాళ్ళండి. వీళ్ళ ఫేసెస్ అంతా ఒకేలాగా ఉంటుంది. అటు చైనీస్కి ఇటు భూటాన్కి మధ్యలో ఉంటుంది ఫేసెస్. మా వాళ్ళు చూడండి. హాయ్ చెప్పండి. హాయ్ కోమి. సో బ్లాక్ అండ్ వైట్ డాగ్స్ సూపర్గా ఉన్నాయి. సో క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ దీంట్లో మేము ఆ హోటల్లో కూర్చుని హ్యాపీగా ఫుడ్ తీసుకున్నాం. సో మొక్కజొన్న కంకులు తిని భూటాన్లో ఎంజాయ్ చేస్తున్నాం. వాటర్ ఫాల్ పేరు థామ్చూ వాటర్ ఫాల్. భూటాన్లో ఉన్నాము. సో ఏ సిటీ అండి? థింపూ సిటీకి వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ పేరు ఏమండి? వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్ ఒకసారి చూద్దాం రండి. వాటర్ ఫాల్ సో ఇది థామ్చూ వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ కూర్చుంటే నిజంగా ఏసీ కాదు, ఇంకా ఇంకోటి కాదు, కూల్గా చాలా చాలా బాగుంది. వాటర్ ఫాల్ చూస్తే మనసుకి ఎప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది కదండి. మా హస్బెండ్కి అయితే వాటర్ ఫాల్ చూస్తేనే కారాపోయింది. తిరుపతికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ చాలా హ్యాపీగా ఉంది. థామ్చూ वाटरफॉल नाम क्या? థామ్చూ वाटरफॉल. सुपर. और पक्का फॉरेस्ट రండి. वो देखो वो दिखा. ये అటు సైడ్ కొండలు. మా హస్బెండ్ చూడండి. ఓ ఒకసారి గట్టిగా అర్థమా. రెడీ 1 2 3. సో ఇది రెండు రివర్లు. వాచు రివర్ అని రెండు రివర్లు. వాచు రివర్,
సో ఈ రెండు రివర్లు ఒక్క చోట కలుస్తుంది. ఇవి రెండు ఒక చోట కలిసినప్పుడు వెరీ వెరీ బ్యూటిఫుల్ స్మాల్ రైన్స్ పడుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పంచభూతాలని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో మనకు ఫుల్ ఆఫ్ ఎనర్జీ తోడవుతుంది. సో మేమైతే పంచభూతాలు యాక్చువల్లీ గౌతమ బుద్ధ లాఫింగ్ బుద్ధ. సో మీకు ఇప్పుడుందో లేదో దగ్గరికి వస్తా. సో గౌతమ బుద్ధ లాఫింగ్ బుద్ధ, ఎస్ గౌతమ బుద్ధ లాఫింగ్ బుద్ధ అని ఇక్కడ ఉంటారండి. లాఫింగ్ బుద్ధ వచ్చి మనం స్మైలింగ్ ఫేస్తో ఉంటుంది. అదే గౌతమ బుద్ధ అంటే మనం మామూలుగా ఇంట్లో గౌతమ బుద్ధని పెట్టుకుంటాం కదండి ప్రశాంతంగా అని. సో ఇక్కడ బుద్ధిజం ఎక్కువ. సో 85 to 90% బుద్ధాస్ ఉంటారు. సో ఒక 15 to 20% హిందూస్ ఉంటారు. అందుకే ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. భూటాన్కి ఇండియా హెల్ప్ చాలా ఉంటుంది. ఇండియన్స్ భూటాన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో బుద్ధుడికి సంబంధించి పంచభూతాలకు మమేకమై ఉంటుంది. అదే లాఫింగ్ బుద్ధ అంటే పీస్ఫుల్, మనశ్శాంతి, స్మైలింగ్తో కూడా హెల్త్ బాగుంటుంది అని లాఫింగ్ బుద్ధ చెప్పారు. సో బుద్ధిజం గురించి నేను క్యాపిటల్ సిటీకి వెళ్ళాక ఇంకా బోల్డర్ విషయాలు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 రివర్స్ కలుస్తున్న ప్లేస్. నామ్ క్యా రివర్? వాంచు వాంచు పాచు వాంచు పాచు వాంచు పాచు ఫుల్ నేమ్ వాంచు वांचू थिम्पू से आता है. వాంచు థింపు రివర్ పాచు పరు రివర్ వాంచు తింపు రివర్, వాంచు పాచు రివర్. పరు రివర్ 2 రివర్స్ ఇస్ దేర్. రెండు ఇక్కడ కలుస్తాయి. రెండు కలిసి ఇక్కడ నుంచి ఒకటిగా వెళ్తాయి. సో థ్యాంక్ యూ. అండ్ మా వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. సో కమ్ ఇన్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ మై క్యూట్ ఫ్యామిలీ. భూటాన్ ట్రీ. యాక్చువల్లీ భూటాన్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. వెరీ గ్రీన్ సిటీ అండ్ బ్యూటిఫుల్ సిటీ, నీట్ సిటీ. బట్ హాట్ కూడా చాలా చాలా ప్లెజెంట్ అండి. వాళ్ళు డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇట్లా పట్టి ఇస్తారు, ఇట్లా పట్టి తీసుకుంటారు. చాలా కైండ్ పీపుల్స్ కదండి. మనం వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మేమైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. మంచి డ్రైవర్ అండ్ మంచి గైడ్, అంతే కదా ఫోటోగ్రఫీ చాలా బాగా తీస్తారు. మంచి ఫ్రెండ్. నేను ఎప్పుడు చించాంగ్ అంటాను కదా, ఆయన ముందు చూడండి. మనోరి. సో క్యాపిటల్ సిటీకి వచ్చేసాము. సో చింపు సిటీకి వచ్చేసాము. సో వెల్కమ్ మనకు. సో మంచి మసాలా గరం గరం అయితే చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. హోటల్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఫ్రంట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది గ్లాసెస్లో నుంచి. సో వెరీ బ్యూటిఫుల్. చాయ్ ఎలా ఉందో చూడండి. కూడా అతనికి మనకిస్తారు. నిజంగా ఏ మాటకు ఆ మాట. మసాలా చాయ్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ టైర్డ్ అయినాం కొద్దిగా. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా లైట్గా వాకింగ్ చేసి ఇక్కడ ఏంటి విశేషాలు కనుక్కోవాలి. చూపించేస్తాను తర్వాత చూసేసేది. హాయ్ హాయ్ హాయ్. సో క్యాపిటల్ సిటీకి వచ్చేసామండి. ఇది మా రూము. సో అట్ సైడ్ మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చారు. మంచి బ్యూటిఫుల్ బెడ్. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను వస్తూనే ఇలా ఈ కొండలు, ఆ మేఘాలు, ఆ బిల్డింగ్స్, ప్రతి బిల్డింగ్ భూటాన్ మొత్తం సిమిలర్గా ఇదే డిజైన్స్ ఉంటాయండి. బిల్డింగ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నీట్నెస్ ఉంది. ఎవ్రీ హోటల్ మేము ఎక్కడ దిగినా వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు, రెస్పెక్టబుల్గా ఇస్తున్నారు. ఎంత ఇట్లా రెస్పెక్ట్గా ఇస్తారండి. వెరీ సాఫ్ట్గా మాట్లాడతారు. నాకు ఇంతవరకు తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ షూస్ అంట, సాక్స్ అంట మన జీవితంలో వాళ్ళకి ఒక భాగం అంట. అంటే సాక్స్ అనేది రెస్పెక్టబుల్. వాళ్ళ రాజులు, ఇక్కడ రాజులు పాలనండి. ఇప్పటికీ 5వ రాజు ఇప్పుడు పాలిస్తూ ఉండేది. 1917లో ఫస్ట్ రాజు, ఇప్పుడు 5th రాజు ఉన్నారు. వాళ్ళ వంశం మాత్రమే. సాక్స్ అంట చెప్పల పైన వేయకూడదంట.
వేస్తే షూస్కి వేయాలి లేదా నార్మల్గా చెప్పలు వేయాలి. సాక్స్ని అంత రెస్పెక్టబుల్గా చూస్తారు. రాజుని ఎక్కడైనా ఫోటో చూపించేటప్పుడు ఇట్లా చూపించకూడదంటండి, రెస్పెక్ట్ ఇట్లా చూపించాలంట. ఒంటి వేలితో ఇలా రాజుని చూపిస్తే అది చాలా పెద్ద తప్పు, ఇక్కడ ఫైన్ వేస్తారు. సో బెడ్ ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. ఓ వెరీ సాఫ్ట్, నిజంగా కుషన్ బెడ్ చాలా బాగుంది. సో ఇప్పటి వరకు 2 హోటల్స్తో దిగాం, 2 హోటల్స్లోనూ చాలా 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 బాగుంది. సో రూమ్ చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. కింద హోటల్లో కూడా ఏదో ఇంట్లో మనకు బాగున్నారా అని ఎలా పలకరిస్తారో హోటల్ ఓనర్ వచ్చి మన దగ్గరికి మీరు బాగున్నారని అంత బాగా పలకరిస్తూ ఉంది. ప్రెజెంట్ భూటాన్ థింపు సిటీలో ఉన్నామండి, క్యాపిటల్ సిటీ. హోటల్ హిమాలయన్లో ఉన్నాం మేము. సో చాలా బాగుంది హోటల్ మాత్రం, లోపల ఫెసిలిటీస్ కానీ రిసీవింగ్ అంతా. ఇది థింపు సిటీ, సెంట్రల్ ఆఫ్ సిటీ, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ అట్లా లైట్గా వెళ్ళి ఒక చాయ్ తాగేసి అన్ని సిటీ ఎట్లా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చాలా చల్లగా అనుకుంటున్నాము. సో సిటీ ఇది చాలా క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ, నీట్గా ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇటు ఒకసారి చూపించండి, చూడండి సిటీ ఎంత బాగుంది అసలు. బిల్డింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ లైట్ కలర్స్, డిజైన్స్ అన్నీ రాజుల కాలం లాగానే ఉంటుంది. ఇక్కడ ఆర్ట్ ప్రతి బిల్డింగ్ పైన హ్యాండ్ ఆర్ట్ వేస్తున్నారండి. అస్సలే నాకు హ్యాండ్ ఆర్ట్ అంటే పిచ్చ పిచ్చ ఇష్టం. నేను కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆర్ట్ వేస్తుంటా. భూటాన్కి వచ్చాక నాకు అనిపించింది ఖచ్చితంగా మా ఇంట్లో కూడా కొన్ని డిజైన్స్ వేయాలని థాట్ వచ్చింది. భూటాన్ క్యాపిటల్ సిటీలో ఉన్నాం కచ్చినా ఇప్పుడు. థింపులో మన హోటల్ అదే కదా, హిమాలయన్. అవును, అదే బాగుంది కదా హోటల్, బాగుంది. ఏరియా కూడా ఇది ఎంత డౌన్ అప్ రోడ్లంతా టోటల్ గా హిల్స్, చుట్టూ హిల్స్ ఉన్నాయి, మధ్యలో సిటీ ఉంది. చాలా బ్యూటిఫుల్ సిటీ. కలర్స్ చాలా బాగుంది కదా. కన్స్ట్రక్షన్స్ చూస్తే అన్ని రూమ్ అపార్ట్మెంట్లు చూసినా, ఇల్లు చూసినా ఏదో ఒక రాజుల కాలంలో ఉన్నట్లు ఉంది లాగా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది కదా. ఈవినింగ్ వాక్. Thank you. Amma. कल के మీకు తెలుసు నేను ఎక్కడికి పోయినా ఫ్రూట్స్కి సో ఈరోజు నైట్ ఆల్మోస్ట్ ఫ్రూట్స్ తిందామనుకుంటున్నాను. భూటాన్లో కూడా ఫ్రూట్స్ చాలా బాగుంది, బట్ మ్యాంగోస్ మాత్రం మన ఇండియాలో ఉన్నట్టు లేదు. సో వీళ్ళకి ఇండియా నుంచి వచ్చినట్టు యాపిల్స్ అయితే బాగా పడుతున్నాయి. సో యాపిల్స్, ఆరెంజ్ అండ్ డ్రాగన్ తీసుకోవాలన్నమాట. సో చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్.